మత మార్పిడులు ఆగినాయి, కొన్ని చోట్ల రివర్స్ కూడా జరుగుతుంది. అది జరిగిపోయిందంటే ఒక 10 ఏళ్ళు కనుక మోడీ ఉన్నాడు అనుకోండి, 10-15 ఏళ్ళు బీజేపీ ఉందనుకోండి, మళ్ళీ రివర్స్ మత మార్పిడి చాలా జరుగుతుంది దేశం. అలా జరగకుండా ఉండాలంటే వీళ్ళకి డబ్బులు వస్తూ ఉండాలి. వస్తుంటే నీకు ఏదో ఒకటి ఆర్థికంగా ఆదుకుంటూ వాళ్ళని మతం మారకుండా చూసుకుంటారు. లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు అదేదో మత ప్రబోధకులు అని చెప్పుకుంటుంటారు కొంతమంది, వర్షాలను ఆపుతుంటారు, ఉన్నట్టుండి మనకి కాళ్ళు లేనివాడు కళ్ళు లేనివాడు చూడగలుగుతారు. ఇట్లాంటి వాళ్ళు పెట్టే మీటింగులకి 1,00,000 మంది వస్తారు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళకి తిండి ఎక్కడ పెడుతున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? నిజంగా వాళ్ళు నిజాయితీగా చేయగలుగురు అట్లాగా? అట్లాంటప్పుడు అనిల్ శాస్త్రి గారి ఆవిడికి ఆపరేషన్ ఎందుకు చేయించాలి హాస్పిటల్లో? ఆయన వర్షాలని ఆపగలడు కదా, అట్లా అంటే తగ్గిపోవాలి కదా. కానీ ఎందుకు చేస్తారు అంటే వాళ్ళు ప్రజల్ని నమ్మించగలుగుతున్నారు. ఈ నమ్మకం పోతుందిగా డబ్బులు లేకపోతే వాళ్ళకి కూడా ప్రాబ్లం ఏమో చాలా పెద్ద. అదే ఎందుకంటే నేరుగా వచ్చి సార్ ఒకటి ఈ బిల్లుతో FCRAతో ఇతర మతాల విస్తరణ అనేది నిజంగా కంప్లీట్ గా బ్రేక్ అవుతుందా? ఇక్కడ కంప్లీట్ ఏమో అవ్వదు కానీ తగ్గుతుంది. ఇప్పుడు మనకి విద్య పేరుతో ఒక స్కూల్కి ఫండింగ్ వస్తుంది. అవును, ఆ స్టూడెంట్స్ ఎవరో నువ్వు ఆధార్తో సాలింకి అంటున్నారు. ఓకే, వాళ్ళకి ప్రభుత్వం నుంచి స్కాలర్షిప్ వస్తుందా లేదా, లేదా ప్రభుత్వం నుంచి వస్తుందా, వాళ్ళు ఫీజు కడుతున్నారా లేదా? ఫీజు ఎట్లాగో ఆన్లైన్లోనే కట్టించుకుంటున్నాం కదా ఇప్పుడు, కాదు అని చెప్పడానికి లేదు. అప్పుడు క్లాష్ వస్తుంది. సరిగ్గా ఎంక్వైరీ చేస్తే ఆ సదర్ సంస్థని రేపు పొద్దున అనుమతి రద్దు చేశారనుకోండి, కథం అయిపోయా. అందుకని భయం వీళ్ళందరికీ కూడా. అదే కదా.